బ్రేకింగ్ న్యూస్ చూసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతుంది. రామనవమి రోజున శోభాయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వయంగా వీడియో విడుదల చేసి రాజా సింగ్ వెల్లడించారు. ఫోన్లు చేసి బెదిరించడం కాదని దమ్ముంటే నేరుగా రావాలని రాజా సింగ్ ఛాలెంజ్ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలియజేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానన్నారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవన్నారు. బెదిరింపులకు పాల్పడేవారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అవసరం లేదని, దమ్ముంటే నేరుగా రావాలని, లేకుంటే ఫాలో చేయడం మానుకోవాలని హితవు పలికారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతుంది. రామనవమి రోజున శోభాయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వయంగా విడుదల చేసి రాజా సింగ్ వెల్లడించారు. ఫోన్లు చేసి బెదిరించడం కాదని, దమ్ముంటే నేరుగా రావాలని రాజా సింగ్ ఛాలెంజ్ చేశారు. గతంలోనూ ఇదే తరహాలో బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానన్నారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని అన్నారు. బెదిరింపులకు పాల్పడేవారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అవసరమని లేదని, దమ్ముంటే నేరుగా రావాలని, లేకుంటే ఫోన్ కాల్ చేయడం మానేయాలని హితవు పలికారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతుంది. రామనవమి రోజున శోభాయాత్ర తీస్తే చంపేస్తామని కొందరు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వయంగా వీడియో విడుదల చేశారు రాజా సింగ్. ఫోన్లు చేసి బెదిరించడం కాదని, దమ్ముంటే నేరుగా రావాలని రాజా సింగ్ ఛాలెంజ్ చేశారు. గతంలోనూ ఇదే తరహా బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. నమ్మిన సిద్ధాంతం కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానన్నారు. ఇలాంటి బెదిరింపులు తనను ఏం చేయలేవని అన్నారు. బెదిరింపులకు పాల్పడేవారు ఎంత స్థాయి వ్యక్తులైనా తనకు అనవసరమని, దమ్ముంటే నేరుగా రావాలని, లేకుంటే ఫోన్లు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, రాజా సింగ్ కి బెదిరింపు కాలు రావడం జరిగింది. ఇక శోభాయాత్ర కూడా చేయొద్దు అంటూ కూడా బెదిరింపు వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆ కాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాజా సింగ్ ఈ కాల్ కి సంబంధించి ఆల్రెడీ పోలీసు కంప్లైంట్ కూడా ఇవ్వడానికి బయలుదేరుతున్నారు. అండ్ ఎందుకంటే గతంలో కూడా హిందుత్వం అనేది, హిందుత్వ ఎజెండా అనేది చాలా కీలకంగా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నేత. ఇట్లాంటి బెదిరింపు కాల్స్ ఇంత ముందు కూడా వచ్చాయి. అంటే గతంలో హనుమాన్ ర్యాలీకి సంబంధించినటువంటి టైంలోనూ, కొన్ని సమయంలో గోవులకు సంబంధించి తను కామెంట్ చేసినప్పుడు కానీ, లేదా ముస్లింస్ సంబంధించి ఏదైనా కామెంట్ చేసినప్పుడు కానీ, ఇలా పలుమార్లు రాజా సింగ్ కి బెదిరింపు కాల్స్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్స్ ని ఇప్పటికీ 2 సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈసారి అయోధ్య రామ మందిరాన్ని బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈవెన్ రాజా సింగ్ కూడా తన నియోజకవర్గానికి సంబంధించి దాన్ని కీలకంగా ప్రచారం చేస్తున్నారు. అంటే ఇంటింటికి అక్షింతలు వేయడం కానీ, ఇంటింటికి రామ మందిరానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రిక ఇవ్వడం కానీ, సో ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి ఆ రోజు ఇంకా ఘనంగా జరుపుకోవాలి, మనం ప్రతి ఇంటికి రామయ్య వచ్చాడు అన్నట్టుగా జరుపుకోవాలని చెప్పేసి బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ రోజు శోభాయాత్ర చేపట్టాలి అని చెప్పడంతో వీటన్నిటికీ సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ హిందుత్వ ఎజెండాని ఇంత కీలకంగా తీసుకొని వెళ్తే, శోభాయాత్రలో పాల్గొంటే మేము ఖచ్చితంగా చంపేస్తాము అని చెప్పేసి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. పదే ఒకే నెంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఆ నెంబర్ బ్లాక్ చేసినప్పుడు మరొక నెంబర్ నుంచి కూడా కాల్ వచ్చింది. సో ఇలా కాల్స్ రావడంతో ఏ నెంబర్స్ నుంచి అయితే వస్తున్నాయో దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలా కంప్లైంట్ ఇస్తే నేనేమి కంప్లైంట్లకు భయపడి వెనక్కి వెళ్లే రకం కాదు. ఇలాంటి కంప్లైంట్స్ నాకు చాలా వచ్చాయి. కంప్లైంట్స్ ఇచ్చేవారు ఎవరైనా ఉంటే, మీకు ధైర్యం ఉంటే ముందుకొచ్చి నాతో మాట్లాడండి. నాతో తాడపడేటువంటి ధైర్యం లేక ఇలాంటి బెదిరింపు కాల్స్ మాట్లాడుతున్నారు. కావాలనే కొంతమంది తనని డిమోరల్ చేయడానికి, తనని ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి కాల్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి న్యాయ పరిధిలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అలాంటి తీసుకోండి అని చెప్పేసి ఆల్రెడీ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ప్రస్తుతం వెళ్తున్నారు. అండ్ ఇంతమంది కూడా గతంలో ఇచ్చారు. సో చూడాలి, రాజా సింగ్ కి ఇలా బెదిరింపు కాల్స్ రావడం ఇదేమి కొత్త కాదు. ఇలాంటి బెదిరింపు కాల్స్ అనేకం వస్తున్నాయి. బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు అలా ఆ నెంబర్ ని ఆయన చెప్పడం కూడా జరుగుతుంది. ఈ సో నెంబర్ నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి. చూడాలి మరి దీని మీద పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో. రాజా సింగ్ అయితే ఈ బెదిరింపుని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునేది లేదు. ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎన్ని వచ్చినా కూడా నేను అనుకున్నటువంటి ఎజెండానే ఫాలో అవుతానని ఆయన చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ స్వప్న.